వై నాట్ 175 అంటూ విర్రవీగిన వైసీపీకి అత్యంత గడ్డు రోజులు వచ్చాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆ పార్టీ పతనావస్థకు చేరువవుతోంది. అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులకే పరిమితమైంది. శాసన మండలిలో, రాజ్యసభలో తమకు మెజార్టీ సభ్యులు ఉన్నారులే, వారితో రాజకీయ చక్రం తిప్పవచ్చు అనుకుంటున్న పార్టీ అధినేత జగన్కు వరుస షాకులు తగులుతున్నాయి. అత్యంత సన్నిహితులు, కీలకమైన వారు పార్టీని వీడుతున్నారు. వైసీపీ అనే నావకు చిల్లు పడిందని, తక్షణ చర్యలు చేపట్టకపోతే పూర్తిగా మునిగిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు గురువారం మధ్యాహ్నం వైసీపీకి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. మిగిలిన వైసీపీ ఎంపీలు కూడా అదే బాటలో నడుస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీలోకి మోపిదేవి, గొల్ల బాబురావు, మస్తాన్రావు, బీజేపీలోకి రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, జనసేనలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య వెళ్తున్నారని సమాచారం. వీరితో పాటు ఎన్డీఏ కూటమిలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రాజ్యసభలో వైసీపీ ఖాళీ అయినట్లే. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మినహా వైసీపీకి రాజ్యసభలో ఎవరూ మిగిలేలా లేరు. రాజ్యసభలో వైసీపీకి చెందిన 11 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏ తీసుకునే నిర్ణయాలకు వారి మద్దతు తప్పనిసరి. జగన్ కొంత ధీమాగా ఉండటానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది. గత 5 ఏళ్లలో రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎటువంటి బిల్లులకైనా వైసీపీ సభ్యులు బేషరతుగా మద్దతు తెలిపారు. ఎన్నికల తర్వాత సీన్ మారింది. ఢిల్లీలో ధర్నా చేపట్టిన సమయంలో జగన్కు ఇండియా కూటమి నేతలు మద్దతు తెలిపారు. ఆ తర్వాత వర్క్స్ బోర్డుకు సంబంధించిన ఓ చట్ట సవరణ బిల్లుకు ఉభయ సభల్లో ప్రవేశపెట్టగా దానిని వైసీపీ సభ్యులు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎన్డీఏ తలుపులు తెరిచినట్లు సమాచారం. వారు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో ఆ స్థానాలను కూటమి పార్టీలు పంచుకునే ఛాన్స్ ఉంది.